తెలియదు సార్, నాకు తెలియదు. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారా? పెట్రోల్ ఉందంటున్నారా లేదంటున్నారా? పెట్రోల్ ఉంది పోస్తున్నారు. కాకపోతే ఈ పబ్లిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు అనమాట. అందువల్ల వాళ్ళకి ఆఫ్ చేస్తున్నారు. ఆ స్ట్రైక్ విరమించారని మీ అందరికీ తెలియలేదు ఇంకా? తెలుసు కూడా ఆల్రెడీ 2-3 సార్లు కూడా నేను కూడా చెప్పాను. ఎవరు వింటలేరు. ఇట్లా ఒక లైన్ వస్తుంది, అటు ఒక లైన్ వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మె విరమించారని కొంతమంది తెలిసినా కానీ అగో ట్రాఫిక్ వార్ చూడండి, బంద్ క్లోజ్ అయిపోయిందని ప్రజలు చెప్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అగో ట్రాఫిక్ వారు చెప్తున్నారు ఇక్కడ బంద్ విరమించారు అని. ఒకసారి ప్రజలు కూడా అగో రోడ్డు మీద అంబులెన్స్ లాగిపోతున్నాయి, ట్రాఫిక్ బంద్ క్లియర్ అయిపోయిందని చెప్పేస్తున్నారు. యథావిధిగా రేపటి నుంచి బంకులు నడుస్తాయని చెప్తున్నారు. ప్రజలు అయినా కానీ దాటి నుంచి వెయిట్ చేయడం వల్ల అసహనానికి గురై ఉన్నారు. సార్ సోషల్ మీడియా చెక్ చేసుకోండి, యూట్యూబ్ చెక్ చేసుకోండి, న్యూస్ చెక్ చేసుకోండి. బంద్ విరమించారు, ప్రశాంతంగా ఉండొచ్చు. ట్రాఫిక్ వారు వచ్చి బంద్ క్లియర్ అయిపోయింది, స్ట్రైక్ లేదు అని చెప్పడంతో కొంతమంది ఇంటికెళ్ళే పరిస్థితి ఉంది. చెక్ చేసుకోండి, యూట్యూబ్ చెక్ చేసుకోండి. దాని నుంచి ఆల్రెడీ న్యూస్ వచ్చింది. రేపటి నుంచి బంద్ లేదు, పెట్రోల్ బంకులు బందులు లేవు. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ పోలీసు వారు వచ్చి సోషల్ మీడియాలో చెక్ చేసుకోండి, బంద్ విరమించారు, బంద్ క్లియర్ అయిందని చెప్తున్నారు, స్ట్రైక్ లేదు, దయచేసి వెళ్ళండి అని చెప్పేసి ట్రాఫిక్ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజల్ని. అయినా కానీ ప్రజలు పెట్రోల్ పంప్ బంద్ లేదా రేపటి నుంచి యథావిధి నడుస్తుందని చెప్తున్నారు. ట్రాఫిక్ వారు వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ వారు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజల్ని, సోషల్ మీడియాని చెక్ చేసుకోండి. మీరు ముందు బంద్ ఉండదు, బంద్ లేదు, యథావిధిగానే పెట్రోల్ బంకులు నడుస్తాయి. ఈ ఒక్క రోజు నుంచి ట్రాఫిక్ వారు బంద్ లేదు అని ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ వారు బంద్ లేదని చెప్తున్నారు. బంద్ క్లియర్ అయిపోయింది, రేపటి నుంచి యథావిధిగా పెట్రోల్ బంకులు ఉంటాయని చెప్తున్నారు. ప్రజలను కొంతమందిని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ కొంతమంది నమ్మకపోవడంతో ఇక్కడే ఉన్నారు. అయినా కానీ ట్రాఫిక్ వారు మీరు సోషల్ మీడియాని చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సోషల్ మీడియాని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, వివరంగా తెలుస్తుంది. బంద్ లేదు, స్ట్రైక్ క్లియర్ అయిపోయింది అని చెప్తున్నారు. అయినా కానీ ప్రజలు నెట్టుకుంటున్నారు. 2-3 గంటల నుంచి ఇక్కడే పడెడుతున్నాం. బంద్ క్లియర్ అయిపోయిందని మీకు తెలియలేదు ఇంకా తెలవలేదు మాకు. సార్ బంద్ క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు, అయినా కానీ మీరు లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఒక 1/2 లీటర్ కొడితే నేను ఇంటికి వెళ్ళిపోతానండి. చాలా ఎక్కువ వద్దు నాకు. ఒక 1/2 లీటర్ కొడితే ఇంటికి వెళ్తాను. సార్ని తీసుకున్నా